Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. గ్రూప్ 3కి సంబంధించి పంచాయతీ సెక్రటరీకి మనకు ఈ యొక్క సిలబస్లో ఆధునిక భారతదేశ చరిత్ర క్రోనాలజీ అనేది ఇవ్వడం జరిగింది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఈ యొక్క భారతదేశంలో చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది అనే విధంగా మనకి అడిగాడు. కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి ఈ యొక్క సిలబస్లో ఏ యొక్క చాప్టర్స్ మనం చదవాలి, ఏ యొక్క టాపిక్స్ మనం చదివితే మార్కులను సాధించబడినటువంటి విషయం మనం చూసినట్లయితే ముందుగా ఇందులో ఇచ్చినటువంటి అంశం ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు క్రీస్తు శకం 1498 భారతదేశానికి యూరోపియన్ల ఆగమనం నుండి మనకు 1498 నుండి పోర్చుగీసు వారి రాకతో ప్రారంభమైంది. ఇది పోర్చుగీసులకు తొలి రాజధాని తర్వాత గోవా అయ్యింది. ఇట్లా మనకి బిట్స్ ఎట్లా అడుగుతారంటే పోర్చుగీసుల వరకు ఏది ఎక్కడ ప్రారంభించని అడుగుతారు. కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవాల్సిన అవుతుంది. అయితే 1498 నుంచి 1571 భారతదేశంలో పోర్చుగీసు వారు, తర్వాత 82 నుంచి 63 వరకు భారతదేశంలో బ్రిటిష్ వారు, ఆ విధంగా 64లో బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగిందని అడగచ్చు. అక్టోబర్ 22 మనం ఈ యుద్ధాలు అడగచ్చు. లేకపోతే రాబర్ట్ క్లైవ్ సంస్కరణలు అడగచ్చు, వారన్ హేస్టింగ్స్ అడగచ్చు, గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్ అడగచ్చు, లేదా గవర్నర్ జనరల్ సర్ బానోసర్ అడగచ్చు. 58 62 మొదటి వైస్రాయ్ గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేస్తారని అడగచ్చు. కాబట్టి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి మనం డేట్స్ ఎవరు చేశారు, వైస్రాయ్ ఎవరున్నారు, అసలు ఎప్పుడు మనం చరిత్రను క్షుణ్ణంగా మాత్రం పరీక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత భారతీయ జాతీయ ఉద్యమంలో మైలురాయి 1829 నుంచి రాజా రామ్మోహన్ రాయ్ ఏం స్థాపించారు, అసలు ఏ బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, కొన్ని ఎగ్జామ్స్ ఎలా అంటే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మఠం ఇచ్చి అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ లేకపోతే రామకృష్ణ పరమహంస ఆ విధంగా ఇస్తాడు. ఆ విధంగా మనం మ్యాచింగ్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జాతీయోద్యమంలో అలా మైల్ రాయిలు ఏ విధంగా మనం సాధించాము, ఏ విధంగా మనం భారతీయ జాతీయోద్యమంలో మైల్ రాయి ఏ విధంగా కూడా మనం తర్వాత చూడాలి. ఆ విధంగా ఆధునిక భారతీయ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే మలి మొఘలులు ఎవరు ఉన్నారు, అలా బహదూర్ షా ఎవరు, తర్వాత జహాందర్ షా, లేకపోతే మహమ్మద్ షా, లేకపోతే అహ్మద్ షా, లేకపోతే అలంగీర్, లేదా షాహ్ ఆలం, ఆ విధంగా ఇటువంటి అడిగే అవకాశం ఉంటుంది ఈ ఆధునిక భారతీయ చరిత్రలో. తర్వాత పాక్షిక స్వయం ప్రతిపత్త రాజ్యాలు, అవధ్ రాజస్థాపకుడు ఎవరు అని అడగచ్చు, లేకపోతే షదాకత్ అసలు పేరు ఏమని అడగచ్చు, లేకపోతే బెంగాల్ అడగచ్చు, బెంగాల్ ఎప్పుడు కులీ దివాన్గా నియమించబడని అడగచ్చు, లేకపోతే హైదరాబాద్ అడగచ్చు, మనకి అసలు హైదరాబాద్ని ఎవరు ప్రారంభించని అడగచ్చు, తర్వాత మైసూర్ అడగచ్చు, లేకపోతే ఆ విధంగా కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది. రాజపుత్రుల రాజ్యాలు అడగచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ అడగచ్చు, ఆ విధంగా మనకి అడుగుతాడు. తర్వాత ఆంగ్లేయుల అధికార స్థాపన, పోర్చుగీసు వారు ఎప్పుడు వచ్చారు, లేకపోతే డచ్ వారు ఎప్పుడు వచ్చారు, ఏ పక్క నుంచి వచ్చారు అని అడుగుతాడు. ఆంగ్లేయులు తర్వాత వాళ్ళకి రాజధాని ఏమైంది, ఎక్కడ వ్యాపారం ప్రారంభించారు, ఏ వ్యాపారం ప్రారంభించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారని అడుగుతాడు. కాబట్టి ఆంగ్లేయులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, లేదా మొదటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఎవరు పోర్చుగీసు, తర్వాత వచ్చినటువంటి ఎవరు డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, తర్వాత ఫ్రెంచ్ వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అనేది కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ విస్తీర్ణం అలా ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకి అడుగుతాడు. తర్వాత కర్ణాటక యుద్ధాలు అడగచ్చు. తర్వాత బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన, బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభమైంది, 57 నుండి 64. ఆ విధంగా మనకి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో క్షుణ్ణంగా మనం బుక్స్ని మీకు వీటి గురించి ప్రత్యేకంగా మరొక వీడియో ప్రతి టాపిక్కి సంబంధించి వీడియోస్ను తయారు చేస్తాం అర్థమయ్యే విధంగా. ముందుగా ఏం చదవాలి అనే విషయాన్ని మేము ముందుగా అందిస్తూ ఉన్నాం మీకు. తర్వాత ఆంగ్ల మైసూర్ యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, తర్వాత ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎప్పుడు అయ్యాయి, లేకపోతే ఆంగ్లో సిక్ యుద్ధాలు ఎప్పుడు అయ్యాయి, సింధు ఆక్రమణ ఆ విధంగా అడుగుతాడు. తర్వాత 57 తిరుగుబాటు అడగచ్చు, తిరుగుబాటులో ఎవరికి ఇది ఉందని అడగచ్చు. తర్వాత సిపాయిల తిరుగుబాటు అడగచ్చు, సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందని అడగచ్చు. తర్వాత 60 తిరుగుబాటుల కేంద్రాలు, నాయకులు అడగచ్చు. ఆ విధంగా అడగడం జరుగుతుంది. 57 తిరుగుబాటు అనుచిత ముఖ్యాంశాలు, లేకపోతే తిరుగుబాటు తర్వాత వచ్చినటువంటి మార్పులు, భారతదేశంలో తిరుగుబాటు వచ్చిన తర్వాత మార్పులు ఏ విధంగా ఉన్నవి అనేది కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత భారతదేశంలో వివిధ ఉద్యమాలు, భారతదేశంలో ఏ ఉద్యమాలు జరిగాయి, ఏ విధంగా ఉద్యమాలు జరిగాయి అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత గిరిజన ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, తర్వాత గిరిజన ఉద్యమాలు 2 ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేది కూడా మనకి ఇందులో
చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆత్మీయ సభను ఎవరు ప్రారంభించారు, ఆత్మీయ సభను ఎక్కడ ప్రారంభమైందని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సంస్కరణ ఉద్యమాలు, హిందూ సంస్కరణ ఉద్యమాల్లో ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం, ధర్మసభ, తత్వబోధన సభ, పరహంస మండలి, రాధస్వామి సత్సంగ్, భారతీయ బ్రహ్మ సమాజం వాటి గురించి అడుగుతారు. కాబట్టి వాటి గురించి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ముస్లిం సంస్థలు అంటే వహాబీ తార్విక మహాద్వాన్ ఉద్యమాలు, అయితే హర్వర్ ఉద్యమము ఎక్కడ ప్రారంభమైంది కూడా అడగచ్చు. తర్వాత సిక్కు సంస్కరణ ఉద్యమాలు కూడా మనం చదువుకోవాలి. వీటి తర్వాత మనం కార్మిక కర్షక ఉద్యమాలు కూడా చదువుకోవాలి. కార్మిక కర్షక ఉద్యమాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, అలా ఎందుకు ప్రారంభమయ్యాయి, కార్మికులు ఎందుకు ఉద్యమాలు చేశారు, కర్షక ఉద్యమాలు ఎందుకు చేశారు, కార్మిక కర్షక ఉద్యమాలు గల కారణాలు ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రైతు ఉద్యమాలు, ఇక్కడికి రైతు ఉద్యమాలు నీలుముద్దు తిరుగుబాట్లు ఏ ఉద్యమం చేశారు, లేదా సబ్నా ఉద్యమాల్లో ఏ ఉద్యమం చేశారు, లేదా దక్కన్ అలవాట్లు, రూమ్సీ ఉద్యమం, మప్లా తిరుగుబాటు, చాలా ఉద్యమాలు తిరిగాయి. మళ్ళీ ఎందుకంటే మనం హిస్టరీలో ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, తిరుగుబాట్లు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా ఒక్కొక్కసారి 10 సార్లు దాన్ని మనం రియాల్స్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. తర్వాత మనకు వచ్చినటువంటి కుల ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించారు, అలా కుల ఉద్యమాలు ఎవరు కారణమయ్యారు, ఎప్పుడు ఈ 1888లో ఎవరి నాయకత్వంలో ఎవరైనా ఏ రోజున కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క కుల ఉద్యమాల గురించి కూడా అడుగుతాడు. ఆ తర్వాత కుల ఉద్యమాలు అయిన తర్వాత మహిళా విమోచన ఉద్యమాలు కూడా ఎప్పుడు ప్రారంభమైనది కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మహిళా విమోచన ఉద్యమాలు కందుకూరి వీరేశలింగం సంస్కరణ భావాలను ప్రచురితం వివేకవర్ధుని ప్రచురించారు, లేకపోతే ప్రథమ బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారు, లేదా ప్రథమ బాలికల సంస్థను ఏ సంస్థలో స్థాపించారు అడగచ్చు. అవి కూడా మనం మహిళా విమోచన ఉద్యమాల గురించి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్ మితవాదులు అతివాదులు, మనకి ఇద్దరు ఉన్నారు, మితవాదులు అతివాదులు దశ ఒకటి, అతివాదుల దశ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మితవాదులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, అతివాదుల సమావేశం కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగింది, దీనికి నాయకుడు ఎవరు, మొదటి సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారు, జాతీయ కాంగ్రెస్ సమావేశం ఉద్దేశం ఏంది, జాతీయ కాంగ్రెస్ 1924లో ఎవరి నాయకత్వం జరిగింది, దానికి అధ్యక్షులు ఎవరున్నారని అడుగుతాడు. తర్వాత ఆ సంస్థలు స్థాపకులు కూడా ఏ సంస్థను ఎవరు స్థాపించారు, ఏ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంస్థను ఎక్కడ ఏ ప్రదేశంలో స్థాపించారు అడుగుతున్నాడు. కానీ ఎక్కువగా ఇది ఎట్లా ఇస్తాడంటే మ్యాచింగ్ వైజ్ ఇస్తాడు. మ్యాచింగ్ అంటే దేవ సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, ఆర్య సమాజం ఇచ్చి ఆ ఎదురుగా రాజారామన్ రే, ఆత్మారాం పాండురంగ, స్వామినాథ్ దయాసరస్వతి, రవీనాథ్ ఠాగూర్ ఇస్తాడు, లేదా ఇయర్స్ ఇస్తాడు, లేదా ప్రదేశం ఇస్తాడు. కాబట్టి మనం చాలా చాలా అదే తీవ్రంగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. తర్వాత బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, బెంగాల్ విభజన అసలు ఆ కారణం ఏంది అనేది కూడా మనకు బెంగాల్ విభజన అనేది జరుగుతుంది. అదే బెంగాల్ విభజనే కాదు, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, పుస్తకాలు, పత్రికలు, వారి స్థాపకులు, సంపాదకులు, ఆ తర్వాత భారత స్వతంత్ర ఉద్యమం, గాంధీజీ చేపట్టిన పథకాలు, సంస్థలు, స్థాపకులు, బ్రిటిష్ ఇండియాలో కమిటీ, కమిషన్లు అనేది కూడా చాలా ఇదిగా అడుగుతారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా పరిశీలించి చదివి ఎక్కువ మార్కులను సాధించాలంటే అవసరం ఉంది. తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు వహించారు, తర్వాత హోమ్ రూల్ ఉద్యమం, ప్రతిదీ కూడా మనం చదువుతూ ఎక్కువగా ఇది ప్లేస్ని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే సమాజాన్ని ఎవరు స్థాపించారని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఏ సంస్థను ఎవరు స్థాపించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ప్రతిదీ కూడా హిస్టరీ అనేది మనం బాగా గుర్తుంచుకుంటూ చదివితే మొదటి సమావేశం గాంధీజీ ఏ సమావేశానికి హాజరయ్యారని అడుగుతాడు, రెండో టేబుల్ సమావేశం, లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందని అడగచ్చు, లేదా గాంధీ యుగం అంటే అడగచ్చు, గాంధీ ఎక్కడ జరిగింది భార్య అడగచ్చు, లేకపోతే సహకార సంఘం అడగచ్చు, లేకపోతే కొద్ది కాలం భారతదేశాన్ని ఎవరు ప్రదర్శించారని అడగచ్చు, లేదా పుస్తకాలు, పత్రికలు, ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే హిందూ లేఖ ఎవరు రచించారు, సంపాదకులు ఎవరు, అయితే సోమ్ ప్రకాష్ ఏం స్థాపించారు, ఇండియన్ ఎవరెస్ట్ ఎవరు సంపాదకులు అని కూడా అడుగుతారు. కాబట్టి మనం ఇండియన్ ఆధునిక భారతదేశ చరిత్ర చదివినప్పుడు హిస్టరీలోకి మన చరిత్ర తెలుసుకుని మన చరిత్రను తెలుసుకుంటూ మనం ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతూ ఎక్కువగా క్షుణ్ణంగా చదవాలి, లోతుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈ యొక్క సబ్జెక్ట్లో ఉంది. అందుకే మీకు ప్రతి టాపిక్ని మీకు ఏది చదవాలి, ఎట్లా చదవాలని కూడా మీకు అందిస్తూ ఉన్నాం. మనం ఇందులో ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇందులోంచి క్వశ్చన్ వస్తాడు, మనం చెప్పినటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి, ఆ బిట్స్ నుంచి మనం ఎక్కువ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ చదివి ఎక్కువ మార్కులను
దీన్ని కూడా మేము సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఏదైతే టాపిక్ ఉందో వాటికి క్షుణ్ణంగా మరి ఒక వీడియోని తయారు చేస్తాం. ప్రతిదీ కూడా మా యొక్క నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ ఛానల్ను మీరు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఎప్పటికి ప్రతి వీడియోని కూడా మీకు అప్డేట్ మేము ప్రతి అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి మేము ప్రతి క్షుణ్ణంగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ చాప్టర్ వైజు లేకపోతే ప్రతి సిలబస్ వైజు లేకపోతే టాపిక్ వైజ్ కూడా మేము బ్రీఫ్గా ఇస్తాము. కాబట్టి ప్రతిసారి కూడా మా యొక్క ఛానల్స్ను వీక్షిస్తారని వీక్షించి మేము అందరికీ ఎక్కువగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Please subscribe our channel if you like.